తెలంగాణ రాజకీయ యవనికపైకి మరొక పార్టీ వచ్చింది. తెలంగాణ రాష్ట్ర సేన అంటూ తన రాజకీయ పార్టీని కవిత ప్రకటించారు. అయితే ఇందులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. తెలంగాణ రాష్ట్ర సేన తర్వాత అసోసియేషన్ అనే పదం చిన్నగా కనిపిస్తోంది. ఈ అసోసియేషన్ ఏమిటని ప్రజల్లో చర్చించుకుంటున్నారు. అయితే ఎన్నికల సంఘం దగ్గర సాంకేతిక సమస్యలు తలెత్తకుండా కవిత జాగ్రత్త పడ్డారా అనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఈ రోజు కవిత తన రాజకీయ పార్టీని ప్రకటించారు. టీఆర్ఎస్ అంటూ తెలంగాణ రాష్ట్ర సేన అంటూ. కానీ దాని పక్కన అసోసియేషన్ ఒక పదం కనిపిస్తుంది. దానికి కారణం ఏంటి? ఇప్పటికే మనకి టీఆర్ఎస్ తెలుసు, టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారింది. భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండానే అసోసియేషన్ అనే పేరును పక్కన పెట్టారా అనేది అయితే ఒక క్వశ్చన్ రేజ్ అవుతుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి ద్వారా తెలుసుకుందాం. రెడ్ స్వామి, ఎట్లా చూడొచ్చు? టీఆర్ఎస్ అని చెప్పి ప్రకటించారు, తెలంగాణ రాష్ట్ర సేన అంటున్నారు, కానీ ఆ పక్కన అసోసియేషన్ అనే పదం పెట్టడానికి గల రీజన్ ఏమనుకోవచ్చు? అంటే ఆశ తెలంగాణ రాష్ట్రీయ సేన అని చెప్పేసి ప్రకటించినటువంటి కల్వకుంట్ల కవిత ఇందులో టెక్నికల్ గా మొదటి నుంచి కూడా తెలంగాణ ప్రజా జాగృతి సమితి అని చెప్పేసి రకరకాల పేర్లు ప్రచారంలో ఉన్నప్పుడు కూడా ఈరోజు పార్టీ పేరు ప్రకటనకు అర్ధగంట ముందు ఆమె నిర్ణయం తీసుకున్నట్టు కూడా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇంతకాలం తెలంగాణ జాగృతి పేరుతోటి సాహిత్య సాంస్కృతిక ప్రజా పోరాటాలపైన పనిచేసినటువంటి కవిత ఇక నేరుగా ప్రత్యేక పార్టీని స్థాపించి పనిచేస్తానని చెప్పేసి గతంలోనే ప్రకటించింది. అయితే ఆమె పార్టీ పేరును రిజిస్టర్ చేసి ఉంటారని చెప్పేసి కూడా అంతా భావిస్తూ ఎవరి అంచనాల వల్ల ఉన్నారు. ఒకవైపు కేంద్ర ఈసీ వద్ద ఆమె ఏం పేరు రిజిస్టర్ చేస్తున్నారని చెప్పేసి చాలా మంది ఆరా తీసే పనిలో ఉన్నారు. ఈ క్రమంలోనే ఈ రోజు ఆమె పార్టీ ప్రకటించే అర్ధగంట ముందుగానే తెలంగాణ రాష్ట్రీయ సేన అని చెప్పేసి ప్రకటించడంతో ఒక్కసారి కూడా అందరూ కూడా కంగుతున్నారు. ఆమె తెలంగాణ ప్రజా జాగృతి పార్టీ పేరుతోని ఆమె పార్టీ స్థాపిస్తారని చెప్పేసి అనేక రకాల జెండాలు ఫ్లెక్సీలు కొట్టించినటువంటి పార్టీ కార్యకర్త నాయకులంతా కూడా వాటిని ఎక్కడ ఆవిష్కరించకుండా జాగ్రత్త పడ్డారు. ఆ తర్వాత ఆమె నేరుగానే ఆమె చెప్పినటువంటి పేరును ప్రకటించి ఆమె ఆ పేరు ద్వారానే ప్రకటించిన తర్వాత పార్టీ జెండాను కావచ్చు మిగతా వాటిని కూడా ప్రకటించారు. ఆ తర్వాత జనాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ గత కొద్ది సంవత్సరాలుగా జరిగినటువంటి రాజకీయ పరిణామాలపైన ఆమె మాట్లాడారు. ప్రధానంగా తెలంగాణ సంబంధించిన ఉద్యమ సమయంలో ఆమె పనిచేసినటువంటి తీరు కావచ్చు, ఆ తర్వాత టీఆర్ఎస్ బీఆర్ఎస్ లో పార్టీలో పనిచేసినటువంటి తీరు, కేసీఆర్ తో వచ్చినటువంటి అభిప్రాయ భేదాలు, ఆ పార్టీ తన పట్ల వివరించిన తీరు, అన్ని విషయాలు కూడా వివరించినటువంటి కవిత ఈ తెలంగాణ రాష్ట్ర సేన ఏం చేయబోతుంది, భవిష్యత్తులో ప్రజలకు ఎలాంటి భరోసా ఇస్తుందని చెప్పేసి మాట్లాడారు. అయితే మాట్లాడిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆమె ఏదైతే జెండాలు ఫ్లెక్స్లు సోషల్ మీడియాలో ఒక్కసారిగా ప్రత్యక్షమయ్యాయి. సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన సందర్భంగా తెలంగాణ రాష్ట్రీయ సేన పేరుతో పాటు అందులో కింద చిన్నగా అసోసియేషన్ అనే పదాలు ఉన్నాయి. ఎందుకు ఈమె పదం అని పెట్టిందని చెప్పేసి కూడా అందరూ ఆరా తీసే పనిలో ఉన్నారు. ఇప్పటికే ఒకసారి ఒక పార్టీ పేరును ఒకసారి మార్చిన తర్వాత మళ్ళీ అంత ఈజీగా రాదు. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి పేరును కాస్త భారత రాష్ట్ర సమితిగా బీఆర్ఎస్ పార్టీ మార్చుకున్న తర్వాత ఆ పేరు ఇప్పటికే ఫీజ్ అయి ఉంది. దాదాపు 10 సంవత్సరాల వరకు టెక్నికల్ గా అది అలాగే ఫీజ్ అయి ఉంటుంది. ఎవరికి ఇవ్వడానికి వీల్లేదు. వాళ్ళు మాత్రమే మళ్ళీ పార్టీ తీర్మానం చేసుకొని అడిగితే ఆ ఈసీ ఇచ్చే అవకాశం ఉందని చెప్పి చర్చ జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె కౌంటర్ గా ఒకవైపు బీఆర్ఎస్ పార్టీకి మరోసారి టీఆర్ఎస్ అనే పదం దక్కకుండా ఇప్పటికే తెలంగాణ ప్రజల్లో టీఆర్ఎస్ అంటే సెంటిమెంటు, తెలంగాణ ఆత్మీయతను పంచిపెట్టే విధంగా తెలంగాణ ఉద్యమకాలం నుంచి పనిచేసినటువంటి దాదాపు 25 సంవత్సరాల తెలంగాణ ప్రజలతోటి మమేకమైనటువంటి టీఆర్ఎస్ పార్టీ దాదాపు దాన్ని బీఆర్ఎస్ గా మార్చుకున్న తర్వాత ఆ పేరు ఉచ్చరించకపోవడంతో ఆ పేరు ప్రజలకు వెళ్ళకపోవడంతో కూడా మొన్న ఎలక్షన్స్ లో తమకు నష్టం జరిగిందని చెప్పేసి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేరుగా ప్రస్తావించారు. ఆ పేరును మళ్ళీ తీసుకురావడం కోసం మేము ప్రయత్నం చేస్తామని చెప్పి ఆయన చేస్తున్నటువంటి క్రమంలోనే ఇప్పుడు కవిత అనూహ్య విధంగా వారిని దెబ్బ కొట్టే విధంగా ప్రయత్నం చేసిందనేది కూడా బయట చర్చ కొనసాగుతుంది. తెలంగాణ రాష్ట్రీయ సేన అని పేరు పెట్టుకోవడం, టీఆర్ఎస్ అనే పేరు పదాలు కలిసి వస్తాయి. అందులో కింద చిన్న అక్షరాలతోటి అసోసియేషన్ అని పేరు పెట్టుకున్నారు. ఇప్పటికీ ఆమె ఒక కొత్త పేరును ఈసీ వద్ద ఇంకా రిజిస్టర్ చేసుకోలేదు. ఆ టెక్నికల్ అంశాలను తప్పించుకోవడం కోసమే ఇప్పుడు ఇలా పెట్టుకున్నారు. ఇప్పటికే రిజిస్టర్ కోసం ప్రయత్నం చేసినటువంటి పార్టీ పేరు విషయంలో కనుక అభ్యంతరాలు తలెత్తితే మళ్ళీ ఈ పేరును ఈసీ ముందుకు తీసుకెళ్లి రిజిస్టర్ చేసుకోవాలని చెప్పేసి కవిత ప్రయత్నిస్తున్నట్టుగా కూడా ఆ పార్టీ వర్గాల నుంచి తెలుస్తూ ఉన్నది. మొత్తానికి కొద్దిసేపటి క్రితం నుంచి కూడా టీఆర్ఎస్ వర్గాల నుంచి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి సోషల్ మీడియా కూడా దీన్ని రకరకాలుగా ప్రచారం చేస్తుంది. టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ ఏగా ఈ పార్టీ ఉంటుందని చెప్పేసి కొంతమంది అంటున్నారు. మనం చూస్తున్నాము తమిళనాడులో గతంలో డిఎంకే ద్రావిడ మున్నెట్ర కజగం కాస్త ఆ తర్వాత ఆల్ ఇండియా ద్రావిడ మున్నెట్ర కజగం ఏ విధంగా మారిందో అదే విధంగా ఇక్కడ కూడా టీఆర్ఎస్ పార్టీ మళ్ళీ టీఆర్ఎస్ గా మారుతుంది. ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయని చెప్పేసి కూడా అందరూ ఊహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు
టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రీయ సేనలో కాస్త కింద అసోసియేషన్ పేరు అని పెట్టుకున్నారు. ఇది కాస్త టెక్నికల్ గా ఎలక్షన్ కమిషన్ ముందు కొంత ఇబ్బందికి రాకుండా ఉండడం కోసం జాగ్రత్త పడతారు. మళ్ళీ పార్టీ రిజిస్ట్రేషన్ చేసే క్రమంలో ఇవన్నీ కూడా మారుతాయని చెప్పి చర్చ కొనసాగుతుంది. మరోవైపు టీఆర్ఎస్ పార్టీ పేరు నియామక ఏదైతే పేరుందో దాని నియామకం కేటాయిస్తే బీఆర్ఎస్ పార్టీ అభ్యంతరం చెప్పే అవకాశం అయితే కనబడుతుంది. వారు కూడా లీగల్ గా దీని మీద ప్రొసీడ్ అయ్యే అవకాశం కనబడుతుంది. చాలా ప్రాంతీయ పార్టీలు ఇలాంటి పరిస్థితి తలెత్తుతుంది. ఒకవైపు గతంలో మనం చూసాము, శివసేన కావచ్చు, ఎన్సీపీ కావచ్చు, మహారాష్ట్రలో ఒరిజినల్ శివసేన ఒకరికి ఉంటే శివసేన యూకే ఉద్ధవ్ ఠాక్రే అని చెప్పి ఒకరికి ఇచ్చారు. మరోవైపు ఎన్సీపీ కూడా 2 ముక్కలు అయినప్పుడు కూడా అదే విధంగా పేరు మార్చి వారికి ప్రత్యేకంగా 2 లెటర్లు కలిపి మళ్ళీ ఇచ్చారు. ఇక్కడ మాత్రం ఇప్పుడు టీఆర్ఎస్ లో కనుక కవిత గారికి మళ్ళీ ప్రయత్నం చేస్తే టీఆర్ఎస్ కే అని ఆమెకి ఇస్తారా, లేకపోతే టీఆర్ఎస్ ఏ అని ఇస్తారా, ఏమి ఇస్తారా అనేది కూడా అందరూ కూడా చూస్తూ ఉన్నారు. మొత్తానికైతే ఆమె టీఆర్ఎస్ అనే పేరు జనానికి విరివిగా వెళ్ళింది. ప్రతి ఒక్కరు కూడా టీఆర్ఎస్ పేరు తెలుసు కాబట్టి ఆమె ఈ పేరును ప్రధానంగా వచ్చే విధంగా పార్టీ పేరును రూపకల్పన చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ లో జనసేన లాగా తెలంగాణలో కూడా ఈ సేన అనే వచ్చే పదం విధంగా తెలంగాణ రాష్ట్రీయ సేన అనే పేరు పెట్టుకున్నట్టుగా కూడా ఒకవైపు ఆ చర్చ అయితే కొనసాగుతుంది. మొత్తానికైతే ఈ టెక్నికల్ అంశాలు రానున్న రోజుల్లో ఎటువైపు దారితీస్తాయో చూడాల్సి ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతానికి జనంలోకి విరివిగా వెళ్ళడం కోసం ఆమె ఈ ప్రయత్నం చేసినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఆశ రైట్ స్వామి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. నెక్స్ట్ జరగబోయే లీగల్ అంశాలు ఏంటనేది కూడా తర్వాత మనం మాట్లాడదాం. మరి బీఆర్ఎస్